హలో ఫ్రెండ్స్, సెకండ్ వీడియోకి స్వాగతం. మీరు నా మొదటి వీడియో అయినటువంటి బాహుబలి ది ప్రైడ్ ఆఫ్ టిఎఫ్ఐ అనే వీడియోని చూసారని ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ వీడియోలో బాహుబలి పార్ట్ 1 ఫిలిం గురించి వీడియో చేశాను. ఇది దానికి సెకండ్ పార్ట్ అయినటువంటి బాహుబలి ది కంక్లూజన్ ఈ ఫిలిం గురించి చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన వీడియోలోకి వెళ్ళిపోతాం. బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్. అసలు ఈ పేరు ఒక సెన్సేషన్, ఒక కోహినూర్ ఆఫ్ ద టిఎఫ్ఐ అని చెప్పవచ్చు. ఎందుకంటే టిఎఫ్ఐలో బాహుబలి ముందు వరకు ఒక రకంగా, బాహుబలి తర్వాత ఒక రకంగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు రికార్డ్స్ అనేవి అలా అలా ఉండేటివి. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ అనేవి అమాంతం ఆకాశంలోనే ఉంటున్నాయి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బాహుబలి మన టిఎఫ్ఐ మీద. ఏప్రిల్ 28, 2017 బాహుబలి పార్ట్ 2 ఫిలిం రిలీజ్ డేట్. ఎన్నో అంచనాలతో, ఎంతో ఓపిక్గా 2 years వెయిట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన బిగ్గెస్ట్ ఫిలిం. డే 1 ఓపెనింగ్తోనే ఊచకోత అంటే ఏంటో చూపించాడు మన ప్రభాస్ అన్న. విత్ 220+ CR డే 1 కలెక్షన్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. మూవీకి పెట్టిన బడ్జెట్ 250 CR రా బాబు అంటే డే 1 220 CR కలెక్ట్ చేసిందంటే ఇంకా చూడండి ఆ అప్పట్లోనే బాహుబలి పార్ట్ 2 ఫిలింకి ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. అసలు జక్కన్న రూపుదిద్దిన ఒక అత్యంత విలువైన శిల్పం అని చెప్పవచ్చు బాహుబలి పార్ట్ 2 ఫిలిం. చాలా జాగ్రత్తగా చేశారు మూవీ ఫిల్మ్ డైరెక్షన్. అండ్ ఎలాంటి తప్పులు కూడా జరగకుండా, అంటే సీన్ ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న తప్పు కూడా కనపడకుండా డైరెక్షన్ చేయడం అనేది, మన రాజమౌళి పర్ఫెక్షన్ అనేది ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత థియేటర్స్ యొక్క టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళటం, టికెట్స్ దొరక్క వెనక్కి రావటం, వెనక్కి రావటం ఇలా లూప్లో జరుగుతున్న టైం అది. అసలు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్తో, అసలు సింగిల్ స్క్రీన్ కూడా ఖాళీగా లేదంటే అర్థం చేసుకోవచ్చు బాహుబలి పార్ట్ 2 ఇంపాక్ట్ టిఎఫ్ఐ మీద ఏ లెవెల్లో ఉందో అని. ఈ థియేటర్కి వెళ్ళినా కూడా హౌస్ఫుల్ బోర్డ్సే కనిపించాయి. ఒక్క టికెట్ కూడా దొరకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. అప్పట్లో అయితే బాహుబలి ఫుట్ఫాల్స్ వచ్చేసి 105 million to 125 million అని గూగుల్ రిపోర్ట్స్ ప్రకారం మనకి తెలుస్తుంది. అంటే 10.5 CR to 12.5 CR అనమాట. అసలు అన్ని ఫుట్ఫాల్స్ అనేది మన టిఎఫ్ఐలో ఏ మూవీకి కూడా లేదు. కోర్స్ మన హోల్ ఇండియా వైడ్గా ఫుట్ఫాల్స్ నమోదైన రికార్డ్స్ ఓపెన్ చేస్తే ఇండియాలో టాప్ 2గా మన బాహుబలి పార్ట్ 2 ఫిల్మే నిలిచింది. టాప్ 1లో ఉండేది మరేదో కాదు, బాలీవుడ్ నుండి వచ్చిన షోలే ఫిలిం. దీనికి దాదాపు 250+ million ఫుట్ఫాల్స్ నమోదయ్యి బాహుబలికి 125 million ఫుట్ఫాల్స్ నమోదు కాగా బాహుబలి పార్ట్ 2 ఇండియా వైడ్గా నెంబర్ 2 స్థానంలో నిలిచింది. లిటరల్లీ ప్రతి సీట్, ప్రతి షాట్ మూవీలో అన్ని గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్సే ఉంటాయి. ఇక సీన్ ఆఫ్ ద సినిమాకి వస్తే, రాజ్యంలో అందరి సమక్షంలో బాహుబలి సేతుపతి తల నరకడమనే చెప్పాలి. లిటరల్లీ ఈ సీన్కి స్క్రీన్ కనిపించదు అని చెప్తే మీరు నమ్ముతారా? ఆ రేంజ్లో ఫ్యాన్స్ అనేది అంత సెలబ్రేషన్స్ చేసి థియేటర్స్లో పేపర్స్ విసిరేస్తారు స్క్రీన్ మీదకి. అసలు ఆ సీన్ ఎలా చేశారో, ఆ జక్కన్నకు ఐడియా ఎలా వచ్చిందో, కానీ మూవీ రిలీజ్ అయ్యి 9 years అవుతున్నా అలాంటి సీన్ ఇంకా టిఎఫ్ఐలో పడలేదంటే అర్థం చేసుకోవచ్చు. డెకేడ్కి ఒకసారి వస్తుంది అనుకుంటా ఇలాంటి సీన్ ఏ మూవీలో అయినా కూడా. అండ్ 2-3 డెకేడ్స్కి ఒకసారి వస్తుంది బాహుబలి లాంటి సంచలనం. అండ్ ఆ తర్వాత ఈ సీన్కి ఫ్యాన్స్ అరిచే అరుపులకి కనీసం మనకి మూవీ ఆడియో కూడా వినిపించదు, అంత బాగా సెలబ్రేట్ చేశారు. ఈ సీన్లో మన బాహుబలి ఎంట్రీ కూడా పీక్లో ఉంటుంది. పీక్ హీరోయిజం అని చెప్పవచ్చు. తల నరికే ముందు సేతుపతి ఒక్కొక్క మాట చెప్తుంటే మన బాహుబలి అలా ఇలా కదులుతూ ఉంటే వాడి కళ్ళల్లో కనిపించే భయం కానీ, మన బల్లాల దేవుడు చెప్పే డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ బాహుబలి వచ్చే ముందు కూడా దేవసేన చెప్పే డైలాగ్స్, కించపరిచే విధానం కూడా అబ్సల్యూట్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎంతగానో ఎదురు చూసిన సీన్ అనేది క్లైమాక్స్లోనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో అదే మన కట్టప్ప బాహుబలిని చంపటం, దాని వెనక రీజన్ కానీ,
ఆ తర్వాత రాజ్యానికి వస్తాడు కదా బాహుబలిని చంపి, అప్పుడు కట్టప్ప కళ్ళల్లో కనిపించే ఆవేశం కానీ అండ్ రాజమాత రియలైజ్ అయ్యే విధానం కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి సీన్ అనేది ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా ఫ్యాన్స్ అనేది దాన్ని ఎత్తుకొని తిరగడం కాదు, ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ చేస్తారు. ఇలాంటి సినిమాకి జక్కన్న కాకుండా వేరే ఏ డైరెక్టర్ తీసినా కూడా ట్రోల్ మెటీరియల్ అవుతుంది కన్ఫామ్. మన రాజమౌళి డెడికేషన్ కానీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి సినిమా అనేది ట్రోల్ మెటీరియల్ కాకుండా ఇండియాలోనే నెంబర్ 1 ఫిలింగా నిలిచింది అప్పటి నుండి ఇప్పటి వరకు. TFIలో ఇప్పటి వరకు ఎన్నో హై బడ్జెట్ ఫిలిమ్స్ వచ్చాయి. పుష్ప, RRR, బాహుబలి పార్ట్ 2ని అసలు ఈ 2 ఫిలిమ్స్ కూడా ఏమాత్రం అచీవ్ చేయలేకపోయాయి. పుష్ప పార్ట్ 2 ఫిలిం అనేది 1800+ CR కలెక్ట్ చేసిందని మూవీ అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసింది కానీ పుష్ప 2 కలెక్షన్స్ మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి, అది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి. అండ్ పుష్ప 2కి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి టికెట్ ప్రైజెస్ ఒకవేళ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఇన్ని వచ్చిన అలిగేషన్స్లో ఇంతవరకు నిజమో మనకైతే తెలియదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ ఫేక్ అని చెప్పి ఒక్కడన్నా చెప్పమనండి చూద్దాం. ఒక్కడు కూడా చెప్పలేడు, ఎందుకంటే అది 100% ఒరిజినల్ కాబట్టి. ఆ రోజుల్లో అంత తక్కువ టికెట్ ప్రైస్తో 1800+ CR కలెక్ట్ చేయడం అంటే అది ఎవడి వల్ల అవుతుంది చెప్పండి? ప్రభాస్ వల్ల తప్ప. ఇప్పటికీ ఆ రికార్డ్ని 9 years వరకు ఎవ్వరూ టచ్ కూడా చేయలేకపోయారు. బ్రేక్ చేసే విషయం దేవునికి తెలుసు. అండ్ 2027లో స్పిరిట్ అండ్ ఫౌజీ, 2026లో రాబోతున్న ఫౌజీ, ఈ 2 ఫిలిమ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. 2000 CR కొడుతుందని చెప్పేసి. కోర్స్ కొట్టేస్తాయి, అందులో డౌట్ లేదు. బాహుబలి మన TFIలో చాలా పెద్ద రెవల్యూషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే TFI బాహుబలి ముందు వరకు మన వరకు మాత్రమే పరిమితమయ్యే చిన్న చిన్న సినిమాలు తీస్తూ వస్తుంది. బాహుబలి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి TFI అనేది మన కోసమే కాకుండా ఇండియా వైడ్గా నెంబర్ 1 ఉండడానికి ప్రతిసారి ట్రై చేస్తుంది. ఇందాక మన తమ్ముళ్ళలో చెప్పినట్టుగానే మెగాస్టార్స్ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ అని చెప్పాను కదా, దాని గురించి కూడా చెప్తాను వినండి. అదేంటంటే వజ్రోత్సవం ఈవెంట్లో మన సీనియర్ యాక్టర్స్ అందరి సమక్షంలో మన చిరంజీవి గారు చాలా హట్ అయ్యారు ఒకానొక విషయంలో. అదేంటంటే ఒకానొక ఈవెంట్ జరిగింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అది కూడా బాలీవుడ్కి సంబంధించి. అలా ముంబైకి వెళ్తే అక్కడ మాత్రం ఎక్కడ చూసినా కూడా అన్ని బాలీవుడ్ యాక్టర్స్ యొక్క ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, ఫ్లెక్సీలు. అండ్ మన టాలీవుడ్లో ఎవరివి లేవు. ANR కానీ NTR కానీ చాలామంది ఉన్నారు, కానీ ఏ ఒక్క యాక్టర్ కూడా లేదు. అంటే TFI అనేది ఎంత లోతులో ఉందో అని చెప్పేసి చిరంజీవి గారు చాలా పశ్చాత్తాపడి మనందరం కలిసి TFIని నెంబర్ 1 స్థానంలో నిలబెడదామని అప్పుడే ఒక రెవల్యూషన్ తేవడానికి ట్రై చేశారు. కానీ ఎప్పుడైతే ఆ మాట అన్నారో కానీ దాదాపు ఒక 6 years తర్వాత వచ్చిన బాహుబలి నేషనల్ వైడ్ సెన్సేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 8 years తర్వాత వచ్చిన బాహుబలి పార్ట్ 2 మరో పెద్ద సెన్సేషన్ అయింది. ఏకంగా 1000 CR కొట్టేసి దేశాన్నే షాక్ చేసి పడేసింది. బాలీవుడ్ వాళ్ళకైతే నాకు తెలిసి కొన్ని రోజులు నిద్ర కూడా ఉండి ఉండదు, అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకున్న అహంకారం నాకు తెలిసి దేశం మొత్తంలో ఎవరికి ఉండదు. వాళ్ళే 3 ఖాన్స్. ఇంకా ఖాన్స్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇదే ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.